ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అందరూ అంటున్నట్టు జగన్ గారు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆల్రెడీ కొంతమందేమో లేదు జగన్ గారు గెలిచినప్పటి నుంచి 2019 నుంచే మళ్ళీ ఎలక్షన్ సిద్ధంగా ఒక ప్రణాళికతో పోతున్నారని చెప్తున్నారు. సో ఈ అభ్యర్థుల మార్పులు గానీ, కొంతమంది మార్చడం గానీ ఇవన్నీ కలిసొస్తాయంటారా? లేకపోతే ఏమైనా ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? అంటే అభ్యర్థుల మార్పు, చేర్పులు ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. ఓకే. ఎందుకు చంద్రగిరిలో పోటీ చేసి 78లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 83లో ఓడిపోయాడు కాంగ్రెస్ పక్షాన. ఆ తర్వాత 85లో పోటీ చేయలేదు. 89లో ఆయన కుప్పం ఎందుకు వెళ్ళాడు? మారకూడదు కదా ఆయన చెప్పే థీరీ ప్రకారం అయితే. అట్లా గంటా శ్రీనివాసరావు 4 చోట్ల ఎందుకు మారాడు? అట్లాగే పాయకరావుపేట నుంచి అనిత అన్నావిని తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు? కొవ్వూరులో ఉన్న మంత్రి జవహర్ని తీసుకెళ్ళి తిరువురులో ఎందుకు పెట్టాడు? తిరువురులో ఉన్న స్వామిదాసుకి టికెట్ ఎందుకు ఎగ్గొట్టాడు? ఇవన్నీ అప్పుడు ఆయనకు అవసరాన్ని బట్టి చేసుకున్నాడు. అదేం పెద్ద తప్పేం కాదు. అట్లాగే ఇప్పుడు జగన్ గారు కూడా కొన్ని మార్పులు, చేర్పులు, సర్వేలు వీటన్నిటి ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం మీద పాజిటివ్ వాతావరణం ఉన్నప్పటికీ, ఆయన మీద వ్యక్తిగతంగా పాజిటివ్ వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి స్థానిక గ్రూపులు, పరిస్థితులు దోహదపడుతుంటాయి ఇట్లాంటి మార్పులు, చేర్పులకి. అయితే అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తుందంటే కాకపోవచ్చు. కొన్ని చోట్ల రిస్క్ కూడా ఉండొచ్చు. అవన్నీ వాళ్ళ లెక్కల ప్రకారం ఇప్పుడు ఆయన వైనాట్ 175 అంటున్నాడు. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తానని అంటాడు. మరి అందులో భాగంగా ఇవన్నీ చేసుకుంటున్నాడు. అంత మాత్రం చేత 175 గెలిచేస్తారు వీళ్ళని చంద్రబాబు ఒప్పుకుంటాడా? మరి ఆయన పులివెందులు నేను గెలుస్తానంటున్నాడు. చంద్రబాబు గెలుస్తాడా? మరి కాబట్టి రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి చేస్తారు. ఉదాహరణకి తెలంగాణలో ఏమైంది? కేసీఆర్ గారు 12 చోట్ల టికెట్లు మారిస్తే 9 చోట్ల గెలిచారు. కానీ మిగతా 110 మందిని మార్చకపోవడంతో 110 మార్చకపోవడంతో ఏమైంది? ఆ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు అనండి, నెగిటివ్ అనండి, 10 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉండటం వల్ల వచ్చే 10 ఏళ్ళు కాదు, అంతకుముందు ఇంకో 10 ఏళ్ళు కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు కదా, అవన్నీ ప్రభావితం చేసి చివరికి ఆయన అసలు వచ్చింది. గవర్నమెంట్ దెబ్బతినిపోయింది. గవర్నమెంటే రాని పరిస్థితి. అదే ఒక 20-30 మందిని మార్చి ఉంటే ఇంకో 10 సీట్లు వస్తే గవర్నమెంట్ అయింది కదా. సో అది కూడా పైగా ఈ కేసీఆర్ మార్పుకి జగన్ గారు మార్చడానికి ఏం సంబంధం లేదు. కేసీఆర్ ఎలక్షన్స్ కంటే ముందుగానే 3 నెలలు 4 నెలల ముందుగానే జగన్ గారు చెప్పాడు కొంతమందిని మార్చాల్సి ఉంటుంది, అయితే అంతా కూడా నా వాళ్లే, మీరంతా కోఆపరేట్ చేయాలి, సర్వేలను బట్టి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ఆ ప్రకారం ఇప్పుడు చేస్తున్నాడు. సరే, కొంతమందికి అది ఇష్టం ఉండదు. గెలిచినా ఓడినా ఇదేంటంటే ఒక కర్చీఫ్ వేసుకున్నాడు అనమాట నియోజకవర్గంలో, ఇంకెవడు రాకుండా ఆ పార్టీ తరఫున. సో ఆ కర్చీఫ్ పోతుంది అనే ఒక బాధతోటి వాళ్ళు కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళొచ్చు. అట్లాగే టీడీపీ నుంచి దీంట్లోకి రావచ్చు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు దీంట్లోకి వచ్చాడు, బాలశౌరి గారు జనసేనకు దేనికి వెళ్ళాడు. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఓవరాల్గా అక్కడ జగన్ గారి పెర్ఫార్మెన్స్తో పాటు స్థానికంగా ఉండే గ్రూపులు ఆ గొడవలన్నీ పోయి కొత్త క్యాండిడేట్ కాబట్టి ఫ్రెష్గా ఉంటాడు కాబట్టి అక్కడ ఆ మార్పుతోటి గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అందుకోసం ఏ పార్టీ అయినా ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తాయి. అట్లా అని చెప్పి ఎక్కడైనా 1-6 చోట కొత్త క్యాండిడేటు కనుక అందరినీ కలుపుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే కొంత నష్టం జరగచ్చు. కానీ 90% బెనిఫిట్ ఉంటుంది, 10% కొంత తేడా ఉంటే ఉండొచ్చు. అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది.